యేసయ్యా 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 ఒక్కసారి నిరీక్షణతో యేసయ్యా 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 ఆయన సన్నిధిలో కొండలలో మనము నడుస్తున్నా, లోయలలో నడుస్తున్నా, ఎరుగని మార్గంలో నడుస్తున్నా, ప్రభు మన పక్షాన ఉండే దేవుడు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో నా ప్రభు అక్కడ నీ తల ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నేను అవమానమైన మాటలు విసిరారో వాళ్ళ ముందే నీ ప్రభు నీ జీవితాన్ని ఘనత తెచ్చే రీతిగా నా ప్రభు మార్చబోతున్నాడు. నమ్మిన వాళ్ళు నిరీక్షణతో 2 చేతులు పైకెత్తి ఆపకుండా 3 సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నీ ప్రభు కార్యాలు ఈ క్షణం నుండి ప్రారంభించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా 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 ఒక్కసారి నిరీక్షణతో యేసయ్యా 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 యేసయ్యా
బలమైన దేవా, అయ్యా నిన్ను నమ్ముకుంటే, నిన్ను ప్రతి విషయంలో కూడా నిన్ను ఆశ్రయిస్తే మా జీవితాలు దీవించావు, మా జీవితాలు బలపరిచావు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, నీ తలలు పైకెత్తి చెప్పాను కదా, ఎప్పుడు కూడా మాట చెప్తుంటాను, నీ ప్రభు తల దించుకునే పరిస్థితి నీకు ఇవ్వలేదు. అందరి ముందు తల ఎత్తి నించొని ప్రార్థన చేసే అవకాశం దేవునికి ఇచ్చాడు. దాన్ని బట్టి 2 చేతులు పైకెత్తి ఆపకుండా కృతజ్ఞత భావము కలిగి ఒక్కసారి దేవునికి వందనాలు చెబుదాం. చక్కగా ఈ నెలంతా కూడా నిన్ను కాచి కాపాడుతున్నాడు, దాన్ని బట్టి వందనాలు తెలియచేయండి. ఈ నెలంతా కూడా నిన్ను ప్రతి విషయంలో కూడా బలపరుస్తున్నాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేయండి. చెప్పాం కదా, పాటలో చెప్పిన రీతిగా ఆత్మీయులందరూ కూడా నిన్ను వెలివేసిన, నీ బంధువులందరూ కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా నా ప్రభు తోడు ఉండగా ఏది కూడా నిలవదు. ఆయన ప్రభావం నీపై ఉండబోతుంది. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, యేసయ్యా నీ తోడు నాకు కావాలయ్యా అని ఒక్కసారి దేవునికి చెప్పండి. ఈ దినాన్ని, ఈ క్షణాన్ని దేవుడు, ఆయన ప్రభు, ఆయన తోడు, ఆయన నీడ నీపై ఉంచబోతున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుందాం.